హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం 2023 సంవత్సరం వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన వంతెనల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి చినాబ్ వంతెన. చినాబ్ వంతెనను మహారాజా హరిసింగ్ వంతెన అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశంలో ఎత్తైన రైల్వే వంతెన. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో చినాబ్ నదిపై విస్తరించి ఉన్న బక్కల్ మరియు కౌరీ మధ్య ఉక్కు ట్రాస్ పంపు వంతెన. వంతెన 359 మీటర్లు లేదా 1178 అడుగుల పొడవు మరియు 13 ఆగస్టు 2022న ప్రారంభించబడింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది 341 మీటర్లు వద్ద ఉన్న చైనాలోని సిధు రివర్ బ్రిడ్జ్ ప్రస్తుత రికార్డును అధిగమించింది. చినాబ్ వంతెన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడుతోంది. సేతు బంధన్ పథకం. ఇటీవల సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) కింద సేతు బంధన్ పథకం కింద అరుణాచల్ ప్రదేశ్లో 7 కీలకమైన వంతెన ప్రాజెక్టుల ఆమోదాన్ని రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 118.50 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గతంలో సెంట్రల్ రోడ్ ఫండ్గా పిలువబడేది. సెంట్రల్ రోడ్ ఫండ్ యాక్ట్ 2000 ప్రకారం 2000లో స్థాపించబడింది. పెట్రోల్ మరియు డీజిల్పై ఎక్సైజ్ సుంకంతో పాటు విధించిన సెస్ ద్వారా ఈ ఫండ్ ఏర్పడుతుంది. మొదట్లో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది, కానీ దాని పరిపాలన నియంత్రణ ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. దేవక్ వంతెన. భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లోని సాంబా జిల్లాలో దేవక్ నదిపై ఉన్న ముఖ్యమైన వంతెన. దీనిని 2023 ఫిబ్రవరిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దీని పొడవు వచ్చేసి 422.9 మీటర్లు లేదా 1387 అడుగులు. ప్రాముఖ్యత వచ్చేసి సరిహద్దు ప్రాంతంలో సాయుధ దళాలకు కనెక్టివిటీ మరియు మొబిలిటీని మెరుగుపరుస్తుంది. నిర్మాణం బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చేత చేపట్టబడింది. ప్రారంభోత్సవం 2,941 కోట్ల విలువైన 90 BRO మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారీ ప్రారంభోత్సవంలో భాగం. మైత్రి సేతు. మైత్రి సేతు అంటే స్నేహ వంతెన. 150 మీటర్లు లేదా 490 అడుగుల వంతెన. ఇది ఫెనీ నదిని విస్తరించి భారతదేశంలోని త్రిపురను బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నౌకాశ్రయంతో కలుపుతుంది. ఈ వంతెన అస్సాం మీదుగా ఉన్న పొడవైన మార్గంతో పోలిస్తే భారతదేశ తూర్పు మరియు పశ్చిమ రాష్ట్రాల మధ్య తక్కువ మరియు తక్కువ ఖర్చుతో కూడిన భూమార్గంగా పనిచేస్తుంది. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 9, 2021న అధికారికంగా ప్రజలకు అంకితం ఇచ్చారు. మైత్రి సేతు నిర్మాణం మరియు నిర్వహణకు NHIDCL నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. భగత్ వంతెన. భగత్ వంతెన భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లోని కుప్వారా జిల్లా మచల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (LOC) వద్ద ఉన్న 115 అడుగుల పొడవైన వంతెన. ఇది భారత సైన్యం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది. ఈ వంతెన మచల్ సెక్టార్లోని చివరి గ్రామమైన దన్నా గ్రామాన్ని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. 1965 యుద్ధంలో ఈ రంగాన్ని రక్షించడానికి తన ప్రాణాలను అర్పించిన దివంగత మేజర్ భగత్ సింగ్ వీర చక్ర పేరు మీదుగా దీనిని పేరు పెట్టారు. మేజర్ భగత్ సింగ్ జ్ఞాపకార్థం దన్నా గ్రామాన్ని సాధారణంగా భగత్ విలేజ్ అని కూడా పిలుస్తారు. దుర్గం చెరువు వంతెన. భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్లో దుర్గం చెరువు కేబుల్ వంతెన మాదాపూర్ యొక్క ఇనార్బిటల్ మాల్ సమీపంలో ఉన్న అదనపు మోతాదు వంతెన. దుర్గం చెరువు మీదుగా మాదాపూర్ వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా జూబ్లీహిల్స్ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో అనుసంధానించడం దీని ఉద్దేశం. ఇటీవలే దుర్గం చెరువుపై ఉన్న తీగలతో నిర్మించిన వేలాడే వంతెన దాని ప్రత్యేక రూపకల్పనకు అవార్డును గెలుచుకుంది.
సియోమ్ వంతెన. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని సియోమ్ వంతెనను ప్రారంభించారు. బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా సియోమ్ వంతెనతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల సరిహద్దు ప్రాంతాలకు దళాలు మరియు సామగ్రిని వేగంగా మరియు సమర్థవంతంగా తరలించే భారత సైనిక సామర్థ్యాన్ని పెంచుతుంది. బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్, దీనినే మైత్రీ సేతు అని కూడా అంటారు. కొత్తగా పునర్నిర్మించిన 240 అడుగుల బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ (BSB)ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జమ్మూ మరియు కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెనను మైత్రీ సేతు అని కూడా పిలుస్తారు. గార్డెన్ రిచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE), కేరళ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ (KELతో తేలికపాటి బెయిలీ బ్రిడ్జ్ యొక్క ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బజరంగ్ సేతు, ఆసియాలో రెండవ మరియు దేశంలో మొట్టమొదటి కేబుల్ సస్పెన్షన్ వంతెన బజరంగ్ సేతు రిషికేశ్లో నిర్మించబడుతోంది. ఈ వంతెన ప్రసిద్ధ 90 ఏళ్ల లక్ష్మణ్ జూలా పక్కనే వస్తోంది. కొత్త పంబాన్ వంతెన, ఇది భారతదేశపు మొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన. వంతెన మొత్తం పొడవొచ్చేసి 2078 కిలోమీటర్లు. ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం వచ్చేసి 279.63 కోట్లు. ఐకానిక్ పాంబాన్ వంతెన స్థానంలో వంతెన సెట్ చేయబడింది. పాంబాన్ వంతెన భారతదేశంలో మొదటి సముద్ర వంతెన. దీనిని 1914లో ప్రారంభించారు. అయితే ఇప్పుడు నిర్మించేది కొత్త వంతెన అన్నట్టు. కొత్త వంతెన 72 మీటర్ల పొడవు గల నిలువు లిఫ్ట్ స్పాన్ను కలిగి ఉంది. దాని కింద ఓడలు వెళ్లేందుకు వీలుగా 17 మీటర్లు పైకి ఎత్తవచ్చు. ఇది భారతదేశంలోని ప్రధాన భూభాగంలోని మంటపం పట్టణాన్ని పంబాన్ ద్వీపంలోని రామేశ్వరంతో కలుపుతుంది. న్యూజువారీ వంతెన, ఇటీవల గోవాలో ఉన్న న్యూజువారీ వంతెనను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద కేబుల్ స్టేడ్ వంతెన. ఈ వంతెన జువారీ నదిపై జాతీయ రహదారి 66లోని పానాజీ టు మార్గో మార్గంలో ఉంది. ఈ వంతెన పానాజీ మరియు మార్గోవా మధ్య ఎక్స్ప్రెస్ వేగా ఉపయోగపడుతుంది. మహాత్మా గాంధీ సేతు, ఇది గంగా నదిపై నిర్మించిన భారతదేశపు అతి పొడవైన ఉక్కు వంతెన. దీనిని గంగా సేతు అని కూడా పిలుస్తారు. ఇది జాతీయ రహదారులు 22 మరియు 31లను కలుపుతుంది. దీని పొడవు 5.7 కిలోమీటర్లు మరియు ఇది భారతదేశంలో 3వ పొడవైన నది వంతెన. అంజీఘాట్ వంతెన, అంజీ నదిపై, ఇది చినాబ్ నదికి ఉపనది. అంజీ నదిపై దేశంలోని మొట్టమొదటి తీగల వంతెన. ఈ వంతెన జమ్మూ మరియు కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉంది. ఇది జమ్మూ టు బారాముల్లా లైన్లోని కత్రా మరియు రియాసీ విభాగాలను కలుపుతుంది. భారతదేశం మరియు చైనా మధ్య వివాదాస్పద సరస్సు పాంగాంగ్సో చైనా వంతెనను నిర్మించడం కోసం వార్తల్లో ఉంది. వియత్నాం బాచ్లాంగ్ పాదచారుల వంతెనగా పిలువబడే ప్రపంచంలోని అతి పొడవైన గాజు అడుగు వంతెనను ప్రారంభించింది. ఇటీవల చెక్ రిపబ్లిక్ ప్రపంచంలోని అతి పొడవైన సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జ్ని స్కై బ్రిడ్జ్ 721 పేరుతో ప్రారంభించింది. ధార్చులా భారతదేశానిది. ఇంకొక ధార్చులా వచ్చేసి నేపాల్ది. ధార్చులా టు ధార్చులాతో కలుపుతూ మహాకాళి నదిపై మోటారు చేయగల వంతెన నిర్మాణానికి భారతదేశం మరియు నేపాల్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. డార్డానెల్లాస్ జలసంధిపై ప్రపంచంలోని అతి పొడవైన సస్పెన్షన్ వంతెన టర్కీ ప్రారంభించింది. ఇటీవల బంగ్లాదేశ్లో పద్మా వంతెన ప్రారంభించబడింది. ఇది పద్మా నదిపై నిర్మించిన బంగ్లాదేశ్లోని పొడవైన నది వంతెన. కెర్చ్ వంతెనను కెర్చ్ స్ట్రెయిట్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ వంతెన రష్యాను క్రిమియాతో కలుపుతుంది. అయితే ముందు చెప్పిన టాపిక్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఫ్రెండ్స్.
ఫస్ట్ వన్, భారతదేశంలోని ఏ నగరాన్ని బ్రిడ్జ్ సిటీ అని పిలుస్తారు? సూరత్. సమాధానం వచ్చేసి సూరత్. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన ఉక్కు వంతెన ఏది? జవాబు మహాత్మా గాంధీ సేతు. థర్డ్ వన్, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానం గిరీష్ భరద్వాజ్. ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన మరియు పొడవాటి గాజు అడుగు వంతెన ఏది? సమాధానం వియత్నంలో బాచ్లాంగ్ పాదాచారుల వంతెన. ఫిఫ్త్ క్వశ్చన్, చెక్ రిపబ్లిక్ ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జ్ పేరు ఏమిటి? స్కై బ్రిడ్జ్ 721. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.